Statistics is a branch of mathematics that deals with extraction of useful information from the data. మీ దగ్గర కొంత డేటా ఉందనుకోండి. దాని నుంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాడే మెథడ్స్, టెక్నిక్స్ అన్నిటిని కలిపి స్టాటిస్టిక్స్ అంటాం. ఓకే. ఇట్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ప్లీజ్ నోట్ దిస్. స్టాటిస్టిక్స్‌లో ఏమేం చేస్తామంటే వి కలెక్ట్ ద డేటా, వి ప్రెజెంట్ ద డేటా, వి అనలైజ్ ద డేటా అండ్ వి ఇంటర్ప్రెట్ ద డేటా. రైట్? కలెక్షన్ ఆఫ్ డేటాకి వచ్చేటప్పటికి 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. వన్ ఈజ్ ప్రైమరీ డేటా అండ్ అదర్ వన్ ఈజ్ సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాటిస్టికల్ అనాలిసిస్ ఒకటి చేద్దాం అనుకుంటున్నారు. మీరే డేటా కలెక్ట్ చేసుకుంటారు. ఓకే. అలాంటి డేటాని ఏమంటామంటే ప్రైమరీ డేటా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మెజర్ ఆఫ్ హైట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్‌లో ఉన్న స్టూడెంట్స్ అందరూ హైట్ కనుక్కోమన్నారనుకోండి. ఓకే. మీరే మెజర్‌మెంట్ తీసుకున్నారనుకుందాం. రోల్ నంబర్ 1 4 ఫీట్, రోల్ నంబర్ 2 4.2 ఫీట్. ఇలా డేటా అంతా కలెక్ట్ చేసుకున్నారనుకుందాం. మీరే మెజర్ చేసి నోట్ చేసుకున్నారు. ఆ డేటాని ఏమంటామంటే ప్రైమరీ డేటా అంటాం. అండర్‌స్టూడ్? సెకండరీ డేటా అంటే ఏంటంటే, వేరే ఎవరో కలెక్ట్ చేశారు ఆ డేటా. దాన్ని మీరు వాడుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అటెండెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్ లాస్ట్ మండే అనే డేటాని యూజ్ చేసి సమ్ అనాలిసిస్ చేద్దాం అనుకున్నారనుకోండి. లాస్ట్ మండే అంటే ఆల్రెడీ అయిపోయింది. మీ దగ్గర మీరు కలెక్ట్ చేయలేదు డేటా. బట్ మీకు తెలుసు మీ టీచర్ అటెండెన్స్ రిజిస్టర్‌లో రికార్డ్ చేసుంటారు. లాస్ట్ మండే అటెండెన్స్ ఎలా ఉంది? ఏ స్టూడెంట్స్ వచ్చారు? ఎవరు రాలేదనేది. రైట్? సో, మీ టీచర్ కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో దాన్ని మీరు యూజ్ చేసుకుంటున్నారు. అందు గురించి ఈ పర్టిక్యులర్ డేటాని ఏమంటామంటే సెకండరీ డేటా అంటాం. అంటే మీరు అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మీరు కలెక్ట్ చేయలేదు ఆ డేటా. మీ టీచర్ కలెక్ట్ చేశారు. యూ ఆర్ యూజింగ్ ఇట్. అలాంటి డేటాని ఏమంటామంటే సెకండరీ డేటా అంటాం. అర్థమైంది కదా డిఫరెన్స్? ప్రైమరీ డేటా అంటే ఏంటి? మీకు మీరుగా కలెక్ట్ చేసింది. సెకండరీ డేటా అంటే వేరే వారు ఎవరో కలెక్ట్ చేసిన దాన్ని యూజ్ చేసుకుంటున్నారు మీరు. రైట్? ద సెకండ్ థింగ్ ఈజ్ ప్రెజెంట్. వన్స్ కలెక్షన్ ఆఫ్ డేటా ఈస్ దేర్, యూ వాంట్ టు ప్రెజెంట్ ఇట్. రైట్? ప్రెజెంటేషన్‌కి టేబుల్స్ వాడతాం, గ్రాఫ్స్ వాడతాం. ఓకే. డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని ప్రెజెంట్ చేస్తున్నాం మనం. దానికి టేబుల్స్ వాడొచ్చు, గ్రాఫ్స్ వాడొచ్చు. మూడోది వచ్చేటప్పటికి అనాలిసిస్. అనాలిసిస్ ఆఫ్ ద డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ మే బి ఫైండింగ్ మీన్, మీడియన్, మోడ్, ఎక్స్ట్రా ఆఫ్ ద డేటా. ఓకే. ఇంకా వేరేవి కూడా కనుక్కుంటారు. బట్ మన సిలబస్‌కి వచ్చే వరకు అనాలిసిస్ అంటే ఫైండింగ్ మీన్, ఫైండింగ్ మీడియన్, ఫైండింగ్ మోడ్, ఎక్స్ట్రా. అంతే. ఓకే. వన్స్ యూ అనలైజ్ ద డేటా, you can say that, okay, I have collected the data of height of students in the classroom and average height of the students in the classroom is 4.5 feet అని చెప్పగలుగుతారు. మీరు అనలైజ్ చేస్తే మీరు ఏమని చెప్పగలుగుతున్నారు? వాట్ ఈస్ ద మీన్ హైట్ ఆర్ ద యావరేజ్ హైట్ అనేది చెప్పగలుగుతున్నారు. 4.5 ఫీట్ అని. అర్థమైంది కదా? లాస్ట్ వన్ ఏంటంటే ఇంటర్ప్రెటింగ్ ద డేటా. మీరు యావరేజ్ హైట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ కనుక్కున్నారు ఒకటి. రెండోది యావరేజ్ హైట్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎలా ఉందనేది కనుక్కున్నారు. యావరేజ్ హైట్ ఆఫ్ బాయ్స్ ఎలా ఉందనేది కనుక్కున్నారు క్లాస్‌లో. సో, ఇంటర్ప్రెట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరేమైనా ఇంటర్ప్రెట్ చేస్తున్నారంటే యావరేజ్ హైట్ ఆఫ్ బాయ్స్ ఈజ్ మోర్ దాన్ యావరేజ్ హైట్ ఆఫ్ గర్ల్స్. ఓకే. మీ దగ్గర డేటా కలెక్ట్ చేశారు. దాన్ని ప్రైమరీ డేటా అన్నాం. దాన్ని యూజ్ చేసుకొని అనాలిసిస్ చేసి యావరేజ్ హైట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్, యావరేజ్ హైట్ ఆఫ్ ద గర్ల్స్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్, యావరేజ్ హైట్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్ రూమ్ కనుక్కున్న తర్వాత మీరు ఇంటర్ప్రిటేషన్ ఏమని చెప్పగలుగుతున్నారంటే యావరేజ్ హైట్ ఆఫ్ బాయ్స్ ఈజ్ మోర్ దాన్ యావరేజ్ హైట్ ఆఫ్ గర్ల్స్ అని చెప్పగలుగుతున్నారు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేటప్పటికి యూనో హూ ఆర్ టాల్ అనేది చెప్పొచ్చు. హూ ఈస్ ద షార్టెస్ట్ ఇన్ ద క్లాస్ రూమ్ అని చెప్పొచ్చు. రైట్? అండ్ వాట్ ఈస్ ద యావరేజ్ హైట్ ఆఫ్ బాయ్స్ అడిగితే చెప్పొచ్చు. వాట్ ఈస్ ద యావరేజ్ హైట్ ఆఫ్ గర్ల్స్ చెప్పొచ్చు. వాట్ ఈస్ ద యావరేజ్ హైట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ చెప్పొచ్చు. అర్థమైంది కదా? యూ ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద ఇన్ఫర్మేషన్.
That may be useful for some purpose. Got it? Statistics అనేది it's a branch of mathematics that deals with extraction of useful information from the data. మీరు ఆల్రెడీ ఏదైతే డేటా కలెక్ట్ చేశారో దాని నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ సమ్ ఇంటర్ప్రిటేషన్ యూ కుడ్ గ్యాదర్, రైట్? నౌ let's take this example. The marks obtained in mathematics by 30 students of class 10 of a school. మీ స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ 30 స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్ 10లో. మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ వన్ ఎగ్జామ్. లెట్స్ సే 10 marks, 36 marks, 40 marks, 60 marks, 72 marks, 36 marks. These may be roll number. Roll number 1 got 10 marks, 2 got 36, 3 got 40, 4 got like that. 30th student, roll number of 30 got 70 marks. ఇలా డేటా ఉంది మీ దగ్గర. ఈ డేటా మేబీ యు ఆర్ టేకింగ్ ఫ్రమ్ మార్క్స్ స్కోర్స్ రిజిస్టర్ ఇన్ యువర్ స్కూల్. ఓకే, మీ టీచర్ ప్రిపేర్ చేసి ఉంటారు ఈ డేటా. ఆ డేటాని యూస్ చేసుకుంటున్నారు మీరు. అంటే ఈ డేటా ఏమవుతుంది మీకు మీ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సెకండరీ డేటా అవుతుంది, రైట్? బట్ దీని నుంచి ఇలా చూస్తే మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతారా? కొంచెం కష్టం, రైట్? దాని గురించి నేనేం చేస్తానంటే లెట్స్ అరేంజ్ ద డేటా ఇన్ అన్ ఆర్డర్ అని చెప్తాను. ఓకే, అంటే స్మాలెస్ట్ నెంబర్ ఫస్ట్ నుంచి మొదలు పెడితే లార్జెస్ట్ నెంబర్ లాస్ట్లో వస్తుంది, రైట్? అలా అరేంజ్ చేద్దాం. అలా అరేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఫస్ట్ నెంబర్గా స్మాలెస్ట్ నెంబర్ 10 అయింది, తర్వాత నెంబర్గా 20 అయింది, రైట్? తర్వాత నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే 36. ఇక్కడో 36 ఉంది, ఇక్కడో 36, ఇక్కడో 36 ఉంది. దెన్ let's write that. Three students got 36 marks, right? And then next small number వచ్చేటప్పటికి 40. 40 ఎంతమందికి వచ్చింది? Let's write that. 4 students have got 40 marks, right? Let's write that. 40, 40, 40, 40. 40 తర్వాత నెక్స్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ వచ్చి 50, రైట్? 50 ఎంతమందికి వచ్చింది చూద్దాం. ఫస్ట్ రోలో చూస్తే ఓన్లీ 150 అండ్ సెకండ్ రోలో అనదర్ 50. లెట్స్ రైట్ 50 and 50. I think there is one more 50 we have missed here, right? 3 students have got 50 marks. 50 తర్వాత 56. ఫస్ట్ నుంచి చూస్తే 56 here we have and here, right? 2 times 56. Let's write that. 56 తర్వాత 60. 60 ఇక్కడ ఒకటి ఉంది. Then look at this second, this is third, this is fourth, right? 4 students have got 60 marks. Let's write that. 4 times 60. రాసిన తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి అంటే స్మాలెస్ట్ నెంబరు 70, right? 70, here one student, this is second student, and this is third student, and this is fourth student. 4 students have got 70 marks. Let's write that, right? Next one 72. 72 ఎంతమందికి వచ్చింది? One student here, and then there is nobody, right? Let's write 72. Then you have 80. Then you have 88. Then 88 తర్వాత 92. 92 ఇక్కడ ఒకటి ఉంది, రైట్? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 3 students have got 92 and the last one is 95, right? Let's write that. 3 students have got 92 and last one is 95. సో ఇలా డేటాని ఒక ఆర్డర్లో రాస్తే you can convey some information out of this, right? లోయెస్ట్ మార్క్స్ ఎంతనే చెప్పొచ్చు, హైయెస్ట్ మార్క్స్ ఎంతనే చెప్పొచ్చు, రైట్? అయితే ఇలా రాసిన డేటా ఇక్కడ రాసిందైనా ఇక్కడ రాసిందైనా ఏ డేటానైనా మనం ఏమంటామంటే అన్గ్రూప్డ్ డేటా అంటాం. అన్గ్రూప్డ్ డేటా అని ఎందుకు అంటున్నాం అనేది మీకు కొంచెం ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఇలాగా స్పెసిఫిక్గా ఏమి గ్రూపింగ్ చేయకుండా ఉన్న డేటాని అన్గ్రూప్డ్ డేటా అంటాం, ఓకే? అండ్ ఇక్కడ చూస్తే మీరు లోయెస్ట్ మార్క్స్ వచ్చి 10 అని చెప్పొచ్చు, రైట్? హైయెస్ట్ మార్క్స్ వచ్చి 95 అని చెప్పొచ్చు. సపోజ్ రేంజ్ అడిగామనుకోండి, 95 minus 10, హైయెస్ట్ మార్క్ మైనస్ లోయెస్ట్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్, దట్ ఈజ్ 85.
సో రేంజ్ ఈజ్ 85 అని చెప్పొచ్చు. నౌ ఐ హ్యావ్ ఎ క్వెషన్. హౌ మెనీ స్టూడెంట్స్ గాట్ మార్క్స్ లెస్ దాన్ 35? 35 కన్నా ఎంతమంది స్టూడెంట్స్‌కి తక్కువ మార్క్స్ వచ్చాయి? దిస్ యూ మే బి ఇంట్రెస్టెడ్ బికాస్ 35 అనేది పాస్ మార్క్ అయితే గనక ఎంతమంది ఫెయిల్ అయిపోయారనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. రైట్? సో యూ కెన్ సే 1 స్టూడెంట్ గాట్ 10 మార్క్స్, అనదర్ స్టూడెంట్ గాట్ 20 మార్క్స్. Less than 35 ante only these 2 students, right? Simply you can say that 2 students have got less than 35 marks and they have to improve అని చెప్పగలుగుతున్నాం. రైట్? ఇది అన్‌గ్రూప్డ్ డేటా. రైట్? ఇలాంటి అన్‌గ్రూప్డ్ డేటాని మనం కొన్నిసార్లు ఏంటంటే టేబుల్ ఫామ్‌లో కూడా ప్రెజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అబ్టైన్డ్ మనకు తెలుసు 10, 20, 36, 40, 50, 56, 60, 70, 72, 80, 88, 92, 95, right? Let me write that. 10, 20, 36 ఇలాగ మొత్తం ఏవైతే మార్క్స్ వచ్చాయో ఈ లిస్ట్ చూసి కానీ ఈ లిస్ట్ చూసి కానీ యూ కౌంట్, యూ రైట్ ఇట్ ఫస్ట్. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10 మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చాయి? 1 స్టూడెంట్కి. 20 మార్క్స్ 1 స్టూడెంట్కి. మీరు ఇక్కడ నుంచి కూడా ఇలా ఇలా క్యాన్సిల్ చేసి నోట్ చేయొచ్చు. అదర్వైజ్ ఇలాగ ఆర్డర్గా రాసుకుంటే కనుక ఈజీ. 20 తర్వాత 36 అనేటప్పటికి ఆల్రెడీ మనం ఆర్డర్లో రాసాం కాబట్టి 3 స్టూడెంట్స్ అని చెప్పేయచ్చు. దెన్ 40 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? 4 స్టూడెంట్స్. 50 మార్క్స్ 3 స్టూడెంట్స్. దెన్ 56 is for 2, right? And 60 is for 4. 70 is for 4, right? 72 1, 80 1, 88 2, 92 3 and 95 1. చూసారా? టేబుల్ ఫామ్లో ప్రజెంట్ చేసాం. రైట్? ఇలా ప్రజెంట్ చేసిన టేబుల్ని ఏమని పిలుస్తామంటే అన్‌గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. రైట్? ఇక్కడ దీన్ని అన్‌గ్రూప్డ్ డేటానే అన్నాం. ఇది అన్‌గ్రూప్డ్ డేటానే మనం రిప్రజెంట్ చేసేది. బట్ ఇలా రాస్తే టేబుల్ని ఫ్రీక్వెన్సీ అన్‌గ్రూప్డ్ డేటాని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్గా రాసామని చెప్తున్నాం. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ అనేదాన్ని ఎఫ్ అనే లెటర్తో డినోట్ చేస్తాం స్టాటిస్టిక్స్లో. అదేం చెప్తుందంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్టైన్డ్ ఏ గివెన్ మార్క్. ఓకే, 10 మార్క్స్ ఎంతమందికి వచ్చాయంటే 1 అని చెప్పాం కదా, ఇది ఎఫ్. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ ఏదైతే రాస్తున్నామో అది ఎఫ్ అవుతుంది. సో 10 మార్క్స్ వచ్చింది, ఫ్రీక్వెన్సీ 1. 20కి ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్సో 1. 36కి ఫ్రీక్వెన్సీ అంటే 3. 40కి ఫ్రీక్వెన్సీ 4. అండర్స్టూడ్ ద మీనింగ్? సో ఇలా ఫ్రీక్వెన్సీల్లో రాసాం కాబట్టి అన్‌గ్రూప్డ్ డేటాని, ఈ టేబుల్ని అన్‌గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. ఇది వన్ వే టు ప్రెజెంట్ ద డేటా. దీన్ని మీరు గ్రాఫ్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. రైట్? బట్ మనం చూడట్లేదు ఈ పర్టికులర్ వీడియోలో గ్రాఫ్స్ ఎలా ప్లాట్ చేస్తాం అనేది. బట్ మీకు అయితే ప్రజెంట్ చేయడానికి టేబుల్స్లో ప్రజెంట్ చేయాలంటే కనుక అన్‌గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎలా రాస్తారనేది అర్థమైంది. రైట్? సో సమ్ ఆఫ్ Fi, meaning sum of frequencies, is F1 plus F2 plus F3 plus up to Fn. అలా అన్నప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ఫస్ట్ 1 1 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 1 2 ప్లస్ 3 ప్లస్ 1. వీటన్నిటిని సమ్ చేసామనుకోండి, సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, దిస్ ఇస్ 2 5 9 12 14. 14 plus 4 is 18. 18 plus 4 22 23 24 26 29 30. ఎంత వచ్చింది? సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ 30 అని వచ్చింది. మీరు చూడండి, మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆఫ్ బై 30 స్టూడెంట్స్ అన్నాం. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 30 అండ్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 30. రైట్? సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. మీరు ఎప్పుడైనా అన్‌గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాసినప్పుడు ఇన్ కేస్ ఎక్కడైనా నెంబర్స్ మిస్ అయిపోయాం అనుకుంటే కనుక ఏం చేయొచ్చు అంటే ఇట్లన్నిటిని సమ్ తీసుకుని చూస్తే అది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే సమ్వేర్ ఇక్కడ 3 రాయాల్సిన చోట సపోజ్ 2 రాసేసారనుకోండి మీరు, దెన్ ఇట్స్ రాంగ్. రైట్?
ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ రాంగ్గా రాసినట్టు. బట్ సమ్ చేసినప్పుడు అది 29 అని వస్తుంది. అంటే దెన్ యూ హ్యావ్ టు చెక్ ఇట్ వన్స్ అండ్ సే దట్ ఓకే దిస్ ఈజ్ నాట్ 2, దిస్ ఈజ్ 3, రైట్? సో సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. అర్థమైంది కదా? అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎలా రాస్తాం, అండ్ దెన్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఎలా అయింది అనేది చూసాం మనం, రైట్? కొన్నిసార్లు బాగా డేటా ఎక్కువ ఉందనుకోండి, ఓకే, వి గ్రూప్ ద డేటా. ఇక్కడ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అన్నాం కదా, గ్రూప్ చేసినప్పుడు మనకేమొస్తుందంటే గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వస్తుంది. దాని గురించి నేర్చుకుందాం ఇప్పుడు. సో అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఉంది. దీన్ని యూజ్ చేసి మనం గ్రూపింగ్ చేద్దాం. గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాయాలి. మనకు తెలుసు 30 స్టూడెంట్స్ ఉన్నారు, గ్రూపింగ్ చేయాలి. ఎలా గ్రూప్ చేస్తాం? అండ్ డేటా చూస్తే కనుక 10 మార్క్స్ నుంచి 95 మార్క్స్ వరకు వచ్చింది ఉంది. అంటే రేంజ్ 85, రైట్? అండ్ లెట్స్ సే మీ టీచర్ ఏమన్నారంటే గ్రూప్ ద డేటా ఇంటూ 6 క్లాసెస్ అని చెప్పారు. ఓకే, మన దగ్గర రేంజ్ వచ్చి 85 ఉంది అండ్ 6 క్లాసెస్గా చేయమన్నారు మీ టీచరు. ఓకే, దెన్ నేనేమంటానంటే ఈ 85ని క్లోజెస్ట్ నెంబరు 90 అనుకుంటే కనుక 6 గ్రూప్స్గా చేస్తే కనుక ఎవ్రీ గ్రూప్కి 15. ద క్లాస్ సైజ్ ఎంత వస్తుంది? ఎవ్రీ గ్రూప్కి 15 వస్తుంది, రైట్? సో నేనేం చేస్తానంటే 10 to 25 ఈజ్ 1 క్లాస్ అంటాను. ఎందుకంటే క్లాస్ విడ్త్ ఆర్ ద సైజ్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ 15 అని మనం డిసైడ్ అయ్యాం, రైట్? 90 అనుకున్నాం, 90/6 ఈక్వల్ టు 15 అయింది కాబట్టి క్లాస్ విడ్త్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ 15 అనుకున్నాం. సో క్లాస్ ఇంటర్వెల్ స్టార్ట్ చేయడం కోసం మీరు 0 నుంచి 15 వరకు తీసుకోవచ్చు, బట్ నేనేం చేస్తున్నానంటే 10 నుంచి 25 వరకు తీసుకున్నాను. ఓకే, దెన్ నెక్స్ట్ క్లాస్ ఏమవుతుంది? 25 నుంచి 40 అవుతుంది. నెక్స్ట్ క్లాస్ 40 నుంచి 55, 15 యాడ్ చేసుకుంటే వెళ్తున్నాం. 55 నుంచి 70, 70 నుంచి 85, 85 నుంచి 100, రైట్? 6 క్లాసెస్ రాసేసాం. సో మీరు చూస్తే కనుక క్లాస్ హ్యాస్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్, 2 లిమిట్స్ ఉంటాయి ప్రతి క్లాస్కి. ఈ పర్టికులర్ క్లాస్కి 10 అనేది లోయర్ లిమిట్, 25 అనేది అప్పర్ లిమిట్. దీనికి 25 లోయర్ లిమిట్ అండ్ 40 ఈజ్ అప్పర్ లిమిట్, రైట్? మీకు గ్రూపింగ్ చేయాల్సి వచ్చినప్పుడు యూ విల్ బి డివైడింగ్ ద డేటా ఇంటూ సమ్ క్లాసెస్, రైట్? సో ప్రతి క్లాస్కి సమ్ ఇంటర్వెల్ ఉంటుంది, దానికి లోయర్ లిమిట్ ఉంటుంది, అప్పర్ లిమిట్ ఉంటుంది, రైట్? క్లాస్ విడ్త్ కానీ క్లాస్ సైజ్ కానీ ఎలా డిఫైన్ చేసుకోవాలో చెప్పాం కదా. అప్రాక్సిమేట్లీ 90 అనుకుంటే కనుక రేంజ్ 6 క్లాసెస్ అడిగారు కాబట్టి 15 తీసుకున్నాం. ఓకే, 85గా స్టార్ట్ అయితే కనుక 14 కూడా తీసుకోవచ్చు, నోబడీ ఈజ్ స్టాపింగ్ యూ. ఓకే, సో ఇలా ఉంటే కనుక ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ క్లాస్ చూడాలి, రైట్? 10 to 25 అనేది ఒక క్లాస్. ఇందులో స్టూడెంట్స్ చూసామనుకోండి, 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, రైట్? 36 వచ్చిన వాళ్ళు దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ క్లాస్. అంటే మీరు చూస్తే 1 + 1, 2 స్టూడెంట్స్ ఆర్ దేర్, రైట్? నెక్స్ట్ క్లాస్ ఏంటి? 25 to 40, అంటే 36 వచ్చిన వాళ్ళు ఇందులో ఉంటారు, 40 వచ్చిన వాళ్ళు ఇందులో ఉంటారా లేదా అనేది క్వశ్చన్. ఎందుకు క్వశ్చన్ అంటే ఇక్కడ 40 ఉంది మనకి, ఇక్కడ 40 ఉంది, రైట్? సో స్టాటిస్టిక్స్లో జనరల్గా ఒక రూల్ ఏం ఫాలో అవుతామంటే ఇఫ్ ద స్టూడెంట్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ద అప్పర్ క్లాస్ లిమిట్, ఓకే, దెన్ ఇంక్లూడ్ దాట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 36 చూసాం, ఇట్ ఈస్ విత్ ఇన్ దిస్ పర్టికులర్ క్లాస్, రైట్? బట్ 40 అనేది స్కోర్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు ద అప్పర్ క్లాస్ లిమిట్ అయింది, రైట్? 40 అనేది క్లాస్ లిమిట్, అప్పర్ క్లాస్ లిమిట్, రైట్? 40కి ఈక్వల్ అయింది కాబట్టి ఇందులో ఇంక్లూడ్ చేయొద్దు, ఈ పర్టికులర్ క్లాస్లో ఇంక్లూడ్ చేయండి అని ఒక థంబ్ రూల్. ఇలా ఇంక్లూడ్ చేయమన్నప్పుడు మనకేమవుతుంది? ఓన్లీ 36కి సంబంధించిన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే ఈ పర్టికులర్ క్లాస్లో వస్తారు. లెట్స్ రైట్ దట్. ఇప్పుడు 40, 55 క్లాస్ తీసుకుందాం. 40 మనం ఆల్రెడీ చెప్పాం ఈ పర్టికులర్ క్లాస్లోనే వస్తుంది, ఎందుకంటే ఈ రూల్ ప్రకారం అప్పర్ క్లాస్ లిమిట్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి దాన్ని ఈ క్లాస్లో రిప్రజెంట్ చేయాలి అని అనుకున్నాం, రైట్?
సో 40 నుంచి వచ్చేవాళ్ళు ఇందులో ఉంటారు. 50 నుంచి 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇందులోనే ఉంటారు. రైట్? అంటే ఈ పర్టికులర్ క్లాస్లో 4 + 3 దట్ ఈస్ 7. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దిస్ క్లాస్ ఇస్ 7. నెక్స్ట్ వన్ 55 to 70. 56 వాళ్ళు, 60 వాళ్ళు. 70 వాళ్ళని ఏం చేద్దాం? 70 వాళ్ళని ఈ క్లాస్లో వేయాలి. అంటే 56లో వచ్చిన 2 అండ్ 60 వచ్చిన 4. వీళ్ళు మాత్రమే 55 to 70 క్లాస్లోకి వస్తారు. రైట్? సో 2 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ 70 to 85 క్లాస్ తీసుకుంటే కనుక 70, 72, 80. ఈ 3 మార్క్స్ వచ్చిన పీపుల్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. రైట్? 4 + 1 + 1 దట్ ఈజ్ 6. రైట్? నెక్స్ట్ వన్ 85 to 100 అంటే rest of the people. 2 + 3 + 1 that is also 6. Right? Now మీరు చూడండి, number of students in each class we got, right? 2, 3, 7, 6, 6, 6. 2 + 3 that is 5. 5 + 7 12. 12 + 6 18. 24 and then here it is 30. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత వచ్చింది? 30 వచ్చింది ఇక్కడ కూడా. రైట్? అండ్ ఇఫ్ ఐ కాల్ దిస్ యాజ్ ఫ్రీక్వెన్సీ, ఓకే, ఫర్ దిస్ పర్టికులర్ క్లాస్ ఇంటర్వెల్, ఈ పర్టికులర్ ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి ఒక ఫ్రీక్వెన్సీ వచ్చింది. దిస్ ఈజ్ 2, హియర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 3, హియర్ ఇట్ ఈస్ 7, హియర్ ఇట్ ఈస్ 6. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కలిపితే ఇక్కడ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ వచ్చింది ఇంత ముందులానే. రైట్? మీరు ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ a good representation, right? Ungrouped frequency distribution table అనేది కూడా ఇట్స్ ఎ డీసెంట్ రిప్రజెంటేషన్. బట్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఏదైతే ఉందో అది ఇంకా సింప్లిఫై చేసింది డేటాని. ఇంత డేటా రాయకుండా మనం సింపుల్గా 6 రోస్లో అండ్ 6 క్లాసెస్లో రిప్రజెంట్ చేసేస్తున్నాం. రైట్? ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకోండి ఎవరైనా 70+ మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అనేది, ఇక్కడైతే కనుక యూ స్టార్ట్ విత్ ఆల్ దీస్ యాడింగ్ ఆల్ దీస్ నెంబర్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఓన్లీ ఈ 2 క్లాసుల్లో పీపుల్ని మాత్రమే వి ఇంక్లూడ్. రైట్? నౌ అండర్స్టూడ్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. గ్రూప్డ్కి డిఫరెన్స్ అర్థమైంది కదా? ఇప్పటి వరకు మనం ఏం చేసాం? వి కలెక్టెడ్ ద డేటా, వి ప్రెజెంటెడ్ ద డేటా. ఓకే, కలెక్టెడ్ డేటా అంటే హైట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రాబ్లం వచ్చేటప్పటికి అది ప్రైమరీ డేటా అయింది, మార్క్స్కి వచ్చేటప్పటికి సెకండరీ డేటా అయింది. రైట్? And we learn to present the data using tables. Ungrouped frequency distribution table కానీ grouped frequency distribution table కానీ వాడటం ఎలా అనేది నేర్చుకున్నాం. Now let's talk about analysis. Analysisకి వచ్చేటప్పటికి ఫైండ్ మీన్, మీడియన్, మోడ్, ఎక్స్ట్రా అన్నాం కదా. ఓకే, వీటిని ఏమంటామంటే దీస్ ఆర్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం. మీన్, మీడియన్, మోడ్ అనేవి ఏవైతే అనాలిసిస్కి వాడతామని చెప్పామో వీటిని మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ ద డేటా అని పిలుస్తున్నాం. ఎందుకంటే దీస్ టాక్ అబౌట్ వాట్ వాల్యూ ద డేటా ఈజ్ సెంటర్డ్ అబౌట్. అంటే డేటాకి సెంటర్లో ఓకే ఉండే వాల్యూ ఏంటి అనేది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ హైట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నాం. రైట్? That is one number, right? It is talking about what is the average height of students in the class. Average height of girls, average height of boys. These are two values centered, right? Centered in the data set. రైట్? మీకు అర్థమవుతుంది అదేంటనేది కొంచెం ముందుకెళ్ళే కొద్దీ. వాట్ వాల్యూ ద డేటా ఈజ్ సెంటర్డ్ అబౌట్ అనేది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనేది చెప్తుంది. ఓకే, ఎందుకు మీకు ఇది తెలుసుకోవాలి అంటే కనుక ఇట్ కండెన్సెస్ ద డేటా ఇంటూ వన్ రిప్రజెంటేటివ్ వాల్యూ. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 30 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ మార్క్స్ అన్నీ ఉన్నాయి. రైట్? మీ ప్రిన్సిపల్ మేడం అడిగారు ఏమని, వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ ఇన్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అన్నారు. అంటే మేడం మీరే చెక్ చేసుకోండి అని చెప్పి మొత్తం డేటా ఇవ్వలేము. రైట్?
దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఐదర్ అన్‌గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్‌గా రాస్తే కొంతవరకు బెటర్‌గా అర్థమవుతుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్‌కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, తక్కువ మంది స్టూడెంట్స్‌కి ఏ ఏ మార్క్స్ వస్తున్నాయి, లోయర్ సైడ్ ఎక్కువ మంది ఉంటున్నారా, లేకపోతే క్లాస్‌లో 70+ ఎక్కువ మంది ఉంటున్నారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. రైట్? అన్‌గ్రూప్డ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వాడినప్పుడు. గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వాడినప్పుడు కూడా చాలా వరకు ఇన్ఫర్మేషను ఇంకా ఈజీగా తెలుస్తుంది. రైట్? అంటే డిస్టింక్షన్ ఎంతమందికొస్తుంది, ఫస్ట్ క్లాస్ ఎంతమందికొస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే, అంటే ఎంతమంది ఫెయిల్ అయిపోతున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక క్విక్‌గా తెలుస్తుంది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సెంట్రల్ టెండెన్సీ వాడి యావరేజ్ స్కోర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ 59 అండ్ యావరేజ్ స్కోర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ తెలుగు ఈజ్ 81 అని చెప్పారనుకోండి, మీ ప్రిన్సిపల్ మేడంకి ఈజీగా అర్థమైపోతుంది. మ్యాథమెటిక్స్‌లో తక్కువ మార్క్స్ వస్తున్నాయి. వీ హ్యావ్ టు వర్క్ విత్ స్టూడెంట్స్‌కి ఎక్స్ట్రా క్లాసులు తీసుకోవాలని గానీ, ఇలాంటిది ఏదన్నా క్లియర్‌గా ఐడియా వస్తుంది. రైట్? అండ్ యూ ఆర్ నాట్ డంపింగ్ ద హోల్ డేటా టు యువర్ ప్రిన్సిపల్. రైట్? యూ ఆర్ గివింగ్ వన్ నెంబర్. యావరేజ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్ 59. యావరేజ్ క్లాస్ మార్క్ ఇన్ తెలుగు ఈజ్ 81 అని చెప్తే, షీ నోస్ ఓకే, నోబడీ ఈజ్ గెటింగ్ ఫస్ట్ క్లాస్, మీనింగ్ 60+ మార్క్స్ ఎవరు ఆన్ అన్ యావరేజ్ 50+ మార్క్స్ రావట్లేదు మ్యాథమెటిక్స్‌లో అని తెలుస్తుంది ఆవిడకి. రైట్? సో, ఇలాంటిది చాలా యూజ్‌ఫుల్. అందు గురించి మనం వి యూజ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ లైక్ మీన్, మీడియన్ అండ్ మోడ్ టు కండెన్స్ ద డేటా అండ్ గివ్ వన్ రిప్రజెంటేటివ్ వాల్యూ. ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ ద హోల్ డేటా 30 స్టూడెంట్స్ మార్క్స్ ఇచ్చి రోల్ నంబర్ ప్రకారం యూ ఓన్లీ ఫిగర్ ఔట్ అని చెప్పడం కన్నా, you analyze and you give some information like this. Right? That is the whole idea of the measures of central tendency. Okay? We learn about mean, median and mode of ungrouped data in this video. ఈ వీడియోలో అన్గ్రూప్డ్ డేటాకి మీన్, మీడియన్, మోడ్ ఎలా కనుక్కుంటాం అనేది నేర్చుకుందాం. ఫాలో అప్ వీడియోల్లో మనం గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ ఉంటే, లేకపోతే గ్రూప్ డేటా ఉంటే గనక వాటికి మీన్ ఎలా కనుక్కోవాలి, మీడియన్ ఎలా కనుక్కోవాలి, మోడ్ ఎలా కనుక్కోవాలి అనేది డిస్కస్ చేస్తాం. అండర్‌స్టూడ్? మీన్ ఆఫ్ అన్‌గ్రూప్డ్ డేటా గురించి నేర్చుకుందాం. లెట్ us కన్సిడర్ మార్క్స్ ఆఫ్ టోటల్ 6 సబ్జెక్ట్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇన్ ఎ టెస్ట్. 21, 23, 23, 24, 25, 25. టోటల్ 6 సబ్జెక్ట్స్‌లో ఒక స్టూడెంట్స్‌కి వచ్చిన మార్క్స్ ఇచ్చారు. రైట్? ఆల్రెడీ ఇవి ఒక ఆర్డర్‌లోనే ఉన్నాయి. రైట్? Mean or average of the observations is defined as sum of the values of all observations divided by number of observations. వీటన్నిటిని ఏమంటున్నాం అంటే అబ్జర్వేషన్స్ అని కూడా పిలవచ్చు. ఓకే? 1 is 21, observation 2 is 23, third observation is 23, fourth observation is 24, like that. Sum of the values of all the observations. అంటే వీటన్నిటికి సమ్ తీసుకొని డివైడ్ దాట్ విత్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 6 అవుతాయి. ఎందుకంటే టోటల్ 6 సబ్జెక్ట్స్ కాబట్టి. రైట్? దీన్ని ఫార్ములాగా రాద్దాం అనుకున్నాం అనుకోండి. మీన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ x1, x2, x3 అప్ టు xnని ఎక్స్ బార్‌తో రిప్రజెంట్ చేస్తారు మీన్. ఓకే? ఈ అబ్జర్వేషన్స్‌ని x1, x2, x3, x4, x5 అలా అనుకుంటున్నాం కాబట్టి మీన్ వచ్చి x బార్ అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. xn ఉన్నాయి కాబట్టి n అబ్జర్వేషన్స్. సో వాట్ వి ఆర్ డూయింగ్, టేకింగ్ సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 ప్లస్ అప్ టు xn. ఓకే? యు సమ్ దెమ్ అండ్ దెన్ డివైడ్ దాట్ విత్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ పర్టిక్యులర్ కేస్‌కి వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ 21, సెకండ్ అబ్జర్వేషన్ ఈజ్ 23, థర్డ్ అబ్జర్వేషన్ ఈజ్ 23, the next one is 24, next one is 25 and last one is 25. Right? So mean marks is x bar, that is equal to 21 plus 23 plus 23 plus 24 plus 25 plus 25 divided by 6. Then ఎలా రాయొచ్చు అంటే 141 divided by 6 రాయొచ్చు. That is equal to 23.5. So what is the mean value of the scores?
23.5. సో 23.5 మార్క్స్ వచ్చాయి ఆన్ అన్ యావరేజ్ ఆ స్టూడెంట్కి, రైట్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రీక్వెన్సీస్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ 23 అనేది ట్వైస్ వచ్చింది, 25 అనేది ట్వైస్ వచ్చింది, రైట్. సో ఈ ఫార్ములాని ఫ్రీక్వెన్సీస్లో కూడా రాయొచ్చు. దానికోసం మనం ఏం చేస్తామంటే మీన్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈక్వల్ టు 21 ప్లస్ 2 టైమ్స్ 23, రైట్. ఇక 23 ప్లస్ 23 ఉంది కదా, దాన్ని 2 టైమ్స్ 23 అని రాయొచ్చు, రైట్. దెన్ యూ హ్యావ్ 24 అండ్ దెన్ యూ హ్యావ్ 2 టైమ్స్ 25, రైట్. అలా సమ్ చేసిన డివైడెడ్ బై 6 చేస్తే ఆన్సర్ 23.5 వచ్చింది. దీన్ని చూస్తే మనం ఏమని చెప్పొచ్చు అంటే మీన్కి ఫార్ములా ఫ్రీక్వెన్సీ టైమ్స్ అబ్జర్వేషన్ వాల్యూ, అలా రాసుకుంటా రాయొచ్చు అని చెప్పొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ బార్ ఈక్వల్ టు f1 x1 అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ వాల్యూ టైమ్స్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ ప్లస్ సెకండ్ అబ్జర్వేషన్ వాల్యూ x2 ప్లస్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ, అలా సమ్ చేసి డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్, రైట్. ఇలా ఉన్న ఈక్వేషన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అని రాయొచ్చు. ఓకే, వెన్ యూ సే సిగ్మా ఎఫ్ఐ ఇట్ మీన్స్ సమ్ ఆఫ్ ద ఆల్ ఎఫ్ఐ వాల్యూస్, రైట్. f1 f2 f3 f4 వాటన్నిటి సమ్ వచ్చి సిగ్మా ఎఫ్ఐ అవుతుంది, రైట్. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఎఫ్ఐ ఎక్స్ఐ అనే దాన్ని ఎఫ్ఐ వాల్యూని ఎక్స్ఐ వాల్యూతో ముందు మల్టిప్లై చేసి తర్వాత యూ టేక్ సమ్. అండర్స్టూడ్. ఇది తక్కువ నెంబర్ ఆఫ్ మార్క్స్ అంటే ఓన్లీ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఇలా చేసేయగలిగాం, రైట్. అదర్వైజ్ మనం ఏం చేస్తామంటే అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాసుకుని ఫస్ట్ దాన్ని యూస్ చేసుకుని మీన్ కనుక్కోవచ్చు. అది ఎలాగో చూద్దాం. నెంబర్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఫ్రీక్వెన్సీ, రైట్. సో మార్క్స్ అబ్టైన్డ్ 21 మార్క్స్, ఎంత ఫ్రీక్వెన్సీ 1, right. Only one student got it, sorry, one subject, in one subject he got. This is the number of subjects is the frequency, right. So 23 is the next mark and 2 subjects, right, frequency is 2. 24 then only 1 is the frequency and 25 you have frequency as 2, right. Now let me calculate sigma fi, that is 1 plus 2, that is 3, 3 plus 3, 6, right. Sigma fi is 6. Sigma fi xi కూడా తెలిస్తే మనకి ఈ పర్టికులర్ ఫార్ములాని యూస్ చేయొచ్చు, రైట్. దానికోసం నేను ఏం చేస్తానంటే fi టైమ్స్ xi, 21 times 1 that is 21, 23 times 2 is 46, right. 24 times 1 is 24 and then 25 times 2 that is 50, రైట్. వీటన్నిటిని సమ్ చేసామనుకోండి అది ఎంత వస్తుందంటే 141 వస్తుంది. నౌ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ వచ్చేటప్పటికి 141 డివైడెడ్ బై 6 దట్ ఈస్ ఈక్వల్ టు 23.5, రైట్. ఏ వేలో చేసినా కానీ మనకి సేమ్ ఆన్సర్ వచ్చింది, రైట్. ఇక్కడ సిగ్మా ఎక్స్ఐ డివైడెడ్ బై ఎన్ అని రాసుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అని రాసుకున్నాం అండ్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని యూజ్ చేసి అది ఎలాగా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకున్నాం, రైట్. ఇప్పుడు మోడ్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా గురించి నేర్చుకున్నాం. ద వికెట్స్ టేకెన్ బై ఎ బౌలర్ ఇన్ 10 క్రికెట్ మ్యాచెస్ ఆర్ యాజ్ ఫాలోస్: 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3. 10 మ్యాచెస్లో ఇవి ఒక బౌలర్ తీసిన వికెట్స్. ఒక మ్యాచ్లో 2, ఒక మ్యాచ్లో 6, ఒక మ్యాచ్లో 4, నెక్స్ట్ మ్యాచ్లో 5, నెక్స్ట్ మ్యాచ్లో నో వికెట్స్, రైట్. మనకి ఏమంటున్నారంటే ఈ డేటాను యూస్ చేసుకుని ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. మీరు డేటా ఆల్రెడీ ఎవరో గ్యాదర్ చేసింది ఇచ్చారు అంటే ఇది మీకు సెకండరీ డేటా అయింది, రైట్. దానికి మోడ్ కనుక్కుందాం అనుకుంటున్నారు. మోడ్ అనేది వన్ ఆఫ్ ద సెంట్రల్ టెండెన్సీస్ ఆఫ్ ద డేటా అని చెప్పుకున్నాం, రైట్. వన్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ ఆఫ్ ద డేటా అని చెప్పుకున్నాం. మోడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద వాల్యూ అమాంగ్ ద అబ్జర్వేషన్ that occurs most frequently. Okay,
వాల్యూ అమాంగ్ ద అబ్జర్వేషన్స్ దాట్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అన్నారు, రైట్? అంటే దే ఆర్ సేయింగ్ దట్ యూ ఫస్ట్ లుక్ ఎట్ ద ఫ్రీక్వెన్సీ. సో ఇచ్చిన డేటా ఏదైతే ఉందో దాన్ని అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్గా రాద్దాం. వికెట్స్ టేకెన్ ఇస్ 0 వికెట్స్ టేకెన్ అనేది అబ్జర్వేషన్ అయితే కనుక ఫ్రీక్వెన్సీ ఏంటి? ఓన్లీ ఇన్ 1 మ్యాచ్, రైట్? సో లెట్స్ రైట్ దట్. నెక్స్ట్ వన్ ఈజ్ 1 వికెట్. 1 వికెట్ ఎన్నిసార్లు తీశారు? 1 మ్యాచ్. 2 వికెట్స్ వచ్చేటప్పటికి 2, 2, 2. 2 వికెట్స్ వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ ఎంత? 3, రైట్? తర్వాత 3 వికెట్స్కి వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ ఎంత? 2. 4 వికెట్స్కి ఫ్రీక్వెన్సీ 1, 5 వికెట్స్కి ఫ్రీక్వెన్సీ 1, 6 వికెట్స్కి ఫ్రీక్వెన్సీ 1, రైట్? మనకేమని చెప్పారు? ద వాల్యూ అమాంగ్ ద అబ్జర్వేషన్స్, అంటే ఏవైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో అంటే ఎక్సైజ్ వాటిలో విచ్ వాల్యూ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అన్నారు. ఫ్రీక్వెన్సీ నుంచి చూస్తే 3 అనేది హైయెస్ట్ నెంబర్, రైట్? విచ్ వాల్యూ ఇట్ కరస్పాండ్స్ టు 2 వికెట్స్, రైట్? సో 2 ఈజ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ నెంబర్, రైట్, ఇన్ ద డేటా. అంటే ఆయన ఎక్కువ మ్యాచెస్లో 2 వికెట్స్ తీశారు. ఒక మ్యాచ్లో 6 వికెట్స్, ఒక మ్యాచ్లో నో వికెట్స్, బట్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా 2 వికెట్స్ తీశారు అని దాని మీనింగ్, రైట్? సో మోడ్ ఆఫ్ దిస్ డేటా ఈజ్ 2, రైట్? అంటే మీరు అతని టీంలోకి తీసుకుంటే కనుక మోస్ట్ ఆఫెన్ యూ గెట్ 2 వికెట్స్ ఫ్రమ్ హిమ్. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది, రైట్? ఒకసారి 6 వికెట్స్ రావచ్చు, ఒకసారి 5 వికెట్స్ రావచ్చు, బట్ మోస్ట్ ఆఫెన్ హీ కెన్ టేక్ 2 వికెట్స్ అని చెప్తుంది ఇది, రైట్? మోడ్ అంటే ఏంటో అర్థమైంది కదా? మీడియన్ ఆఫ్ అన్గ్రూప్ డేటా గురించి నేర్చుకుందాం. లెట్ us కన్సిడర్ మార్క్స్ ఆఫ్ టోటల్ 6 సబ్జెక్ట్స్ ఇన్ ఎ యూనిట్ టెస్ట్. మీడియన్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఇన్ ద డేటా. ఒక స్టూడెంట్కి 6 సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ ఇచ్చారు. మీడియన్ కనుక్కోమంటే మీడియన్ ఈజ్ ద మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఇన్ ద డేటా. మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ అనేటప్పటికీ ఎలా మనం ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయాలి. లెట్స్ అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో రాస్తే డేటా ఏమవుతుందంటే 21, దెన్ యూ హ్యావ్ 23 and 23, దెన్ యూ హ్యావ్ 24, లాస్ట్ యూ హ్యావ్ 25, రైట్? ఒక ఆర్డర్లో రాసాం, అసెండింగ్ ఆర్డర్లో రాసాం. రాసిన తర్వాత మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ అన్నారు. ఓకే, మిడ్ అబ్జర్వేషన్ అంటే దేర్ ఈజ్ సమ్ ఇష్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ అనుకోండి, n అనేది ఆడ్ నెంబర్ అయితే కనుక మీడియన్ వచ్చేసి n+1/2th అబ్జర్వేషన్. అంటే సపోజ్ మన దగ్గర 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకోండి, మీడియన్ వచ్చి సెకండ్ అబ్జర్వేషన్ అయిపోద్ది, రైట్? 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకోండి, ఓకే, మిడిల్ మోస్ట్ వచ్చేటప్పటికి ఈ 2 అవుతున్నాయి, రైట్? సో వాటి యావరేజ్ తీసుకోమని చెప్తుంది. ఇఫ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, దెన్ మీడియన్ ఈజ్ n/2th అండ్ n/2+1th అబ్జర్వేషన్స్. అదేంటో చూద్దాం ఇప్పుడు. మన దగ్గర టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, రైట్? 6 సబ్జెక్ట్స్ మార్క్ కాబట్టి 6 అబ్జర్వేషన్స్, అంటే అది ఈవెన్ నెంబర్ అయింది. ఈవెన్ నెంబర్ అయ్యేటప్పటికి మనకి మీడియన్ ఈజ్ యావరేజ్ ఆఫ్ n/2th అండ్ n/2+1th, రైట్? సో n/2 అంటే 6/2, దట్ ఈజ్ థర్డ్ అబ్జర్వేషన్, అండ్ థర్డ్ n/2+1 అనేది ఫోర్త్ అబ్జర్వేషన్, రైట్? 6/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3, అండ్ దిస్ ఈజ్ 6/2+1 అంటే 3+1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ అబ్జర్వేషన్. థర్డ్ అబ్జర్వేషన్ అండ్ ఫోర్త్ అబ్జర్వేషన్ ఈ రెండిట్ల వాల్యూస్ ఏవో చూసి వాటి యావరేజ్ తీసుకోవాలి. థర్డ్ అబ్జర్వేషన్ ఏంటి? 23. ఫోర్త్ అబ్జర్వేషన్ ఈజ్ 24, రైట్? అంటే వాటి యావరేజ్ 23 + 24/2 యావరేజ్ అనేటప్పటికి బట్ సమ్ తీసుకుని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 2 అబ్జర్వేషన్స్ సమ్ తీసుకుంటున్నాం, డివైడెడ్ బై 2 చేస్తున్నాం. సో 47/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 23.5. సో మీడియన్ ఆఫ్ దిస్ పర్టికులర్ డేటా ఈజ్ 23.5.
అర్థమైంది కదా? దీన్నే మనం అన్‌గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఓకే. మన దగ్గర మార్క్స్ అబ్టైన్డ్ దట్ ఈస్ అబ్జర్వేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది ఫ్రీక్వెన్సీ. రైట్? ఇది అన్‌గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ మన దగ్గర ఉంది. దీని నుంచి మీడియన్ ఎలా తెలుసుకోవాలి అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవడం ద్వారా. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటాం? నెంబర్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ అండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం కదా! 21 మార్క్స్ వి నో. రైట్? అప్ టు 21 మార్క్స్. అప్ టు 21 మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్‌కొచ్చాయి? అంటే ఓన్లీ 1 స్టూడెంట్ హాస్ గాట్ అప్ టు 21 మార్క్స్. రైట్? నెక్స్ట్ వన్ అప్ టు 23 మార్క్స్ అన్నాననుకోండి. ఎంతమంది స్టూడెంట్స్‌కొచ్చాయి? 23 కన్నా తక్కువ 21. అంటే ఇది కౌంట్ చేయాలి, ఇది కౌంట్ చేయాలి. రైట్? అప్ టు 23 అన్నప్పుడు 1 + 2 దట్ ఈస్ ఈక్వల్ టు 3. అప్ టు 24 అన్నారనుకోండి 21 మార్క్స్‌ని కన్సిడర్ చేయాలి, 23ని కన్సిడర్ చేయాలి, 24ని కన్సిడర్ చేయాలి. రైట్? వీటి 3 ఫ్రీక్వెన్సీస్ సమ్ తీసుకోవాలి. దానికోసం నేనేం చేస్తానంటే ఆల్రెడీ 1 + 2 వాల్యూ తెలుసు మనకి 3. రైట్? దానికి ఈ 1 యాడ్ చేస్తాను. 3 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 4. అప్ టు 24 వచ్చేటప్పటికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 4. రైట్? దెన్ అప్ టు 25 అన్నాననుకోండి. 24 వరకు ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 4 కాబట్టి దానికి ఈ 2 యాడ్ చేయండి. చేస్తే 4 + 2 దట్ ఈస్ ఈక్వల్ టు 6. సో టోటల్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అప్ టు 25 వచ్చేటప్పటికి 6. రైట్? టేబుల్ ఎండ్ అయిపోయింది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ద లాస్ట్ నెంబర్ ఈజ్ 6. దట్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇన్ కేస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో క్యాలిక్యులేట్ చేయడంలో ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక ఇక్కడ 6 రాదు. మీకు ఏరే నెంబర్ ఏదో వస్తుంది. అండర్‌స్టూడ్? ఒకసారి మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసేసుకున్న తర్వాత మనం సిన్స్ గివెన్ డేటా హ్యాస్ 6 అబ్జర్వేషన్స్. Okay, what we are going to do? We are going to use this formula. Median is average of n by 2th observation and n by 2 plus 1th observation. Right? n by 2 అంటే third observation and n by 2 plus 1 అంటే fourth observation. Median is average of third and fourth observations. Right? ఇక్కడ థర్డ్ అబ్జర్వేషన్ ఏంటి అనేది చెప్పాలంటే థర్డ్ అబ్జర్వేషన్ ఈజ్ ఇక్కడ 3 అని ఉంది కదా! ఈ 3 అని వచ్చిన క్లాస్‌లో మనకి అబ్జర్వేషన్ వాల్యూ ఎంత? 23. రైట్? నెక్స్ట్ ఫోర్త్ అబ్జర్వేషన్ వచ్చేటప్పటికి ఈ 4 అనేది ఎక్కడైతే ఉందో దానికి సంబంధించిన అబ్జర్వేషన్. సో 23 అండ్ 24 అనేవి దోస్ ఆర్ ద థర్డ్ అండ్ ఫోర్త్ అబ్జర్వేషన్స్. రైట్? యూ టేక్ యావరేజ్ ఆఫ్ దాట్. 23 + 24 డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 23.5. సో మీకు అర్థమైంది కదా! అన్‌గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఉంటే గనుక మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది. రైట్? విచ్ వాల్యూ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ టు యూజ్? మనం వి హావ్ సీన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ లైక్ మీన్, మీడియన్ అండ్ మోడ్. రైట్? ఏ డేటా సెట్ ఇచ్చినా గానీ మీరు మీన్, మీడియన్, మోడ్ కనుక్కోవచ్చు. విచ్ వాల్యూ టు యూజ్ అనేది క్వెషన్. వాట్ మెజర్ టు బి యూజ్డ్ అండ్ వెన్? అది చూద్దాం ఇప్పుడు. మీన్ అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అంటే ఎప్పుడైనా డేటా ఇస్తే జనరల్‌గా మీన్ అనేది ఎక్కువ కనుక్కుంటారు. ఎక్కువగా. అదే ఎక్కువ వాడుతా ఉంటారు. బట్ దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? మీరు చూస్తే గనక ఇట్ కన్సిడర్స్ ఆల్ ద అబ్జర్వేషన్స్. అన్ని అబ్జర్వేషన్స్‌ని అకౌంట్‌లోకి తీసుకుంటది. అండ్ మీన్ ఈజ్ ఆల్వేస్ లయింగ్ బిట్వీన్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ద డేటా. మీన్ తీసుకుంటే అది ఎప్పుడు స్మాలెస్ట్ వాల్యూకి, లార్జెస్ట్ వాల్యూకి మధ్యలో వస్తుంది. రైట్? బట్ దాంతో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే సపోజ్ డేటాలో ఎక్స్‌ట్రీమ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే. అంటే చాలా పెద్ద నంబర్స్ సడెన్‌గా. సపోజ్ అంత డేటా 10, 20, 30 అలా ఉందనుకుందాం. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక డేటా పాయింట్ వచ్చి 1,00,000 అని ఉందనుకుందాం. మీన్ కనుక్కున్నారంటే మీన్ ఆటోమేటిక్‌గా చాలా పెద్ద నంబర్ అయిపోతుంది. రైట్? సపోజ్ మీ దగ్గర 10 నంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 అప్ టు 9 అండ్ 10థ్ నంబర్ బదులు 1,00,000 అని ఉందనుకోండి.
మీన్ ఏమైపోతుంది 1 + 2 + 3 + అప్ టు 9 ప్లస్ చేసిన తర్వాత 1,00,000 యాడ్ చేసి డివైడెడ్ బై 10 అని ఎప్పుడైతే చేస్తారో మీన్ వాల్యూ వచ్చి అరౌండ్ 10,000 అని వచ్చేస్తుంది. రైట్? అప్రాక్సిమేట్‌గా 10,000 వస్తుంది. బట్ మీకు చూస్తే గనక మోస్ట్ ఆఫ్ ద డేటా ఈజ్ అబౌట్ 1, 2, 3, 4, 5 రైట్? 1-10 మధ్యలో ఉంది మోస్ట్ ఆఫ్ ద డేటా. కానీ ఒక ఎక్స్‌ట్రీమ్ వాల్యూ 1,00,000 అనేది ఉండడం వల్ల మీన్ అనేది ఎఫెక్ట్ అయింది. అండ్ మీన్ అనేది యాక్చువల్‌గా ఇప్పుడు ఈ పర్టిక్యులర్ డేటా సెట్‌కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. రైట్? హోల్ ఆఫ్ ద డేటా ఈజ్ ఇన్ బిట్వీన్ 1 అండ్ 10. బట్ ఒక్క డేటా పాయింట్ రాంగ్‌గానో ఫర్ సమ్ రీజన్ అది 1,00,000 అని ఉండడం వల్ల మీన్ వాల్యూ ఎఫెక్ట్ అయింది. రైట్? ఇలాంటి కేసెస్‌లో వి డోంట్ యూజ్ మీన్ టు రిప్రజెంట్ ద సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ ద డేటా. ఓకే? ఇలాంటి కేసెస్‌లో ఏం చేస్తామంటే మీడియన్ కెన్ బి ఏ బెటర్ మెజర్. మీడియన్ యూజ్ చేసుకోవచ్చు. మీడియన్ అనేది మిడిల్ మోస్ట్ నెంబర్ ఏంటనేది అడుగుతుంది. రైట్? సపోజ్ లాస్ట్ నెంబర్‌గా ఈవెన్ 1,00,000 రాసినా గానీ మిడిల్ మోస్ట్ నెంబర్ వచ్చేటప్పటికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ 1,00,000 ఉందనుకుందాం. సో మిడిల్ మోస్ట్ నెంబర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి 4 నెంబర్స్ క్రాస్ చేయండి. ఇటు నుంచి 4 నెంబర్స్ క్రాస్ చేయండి. మిడిల్ మోస్ట్ ఈ 5 అండ్ 6 అయింది. వాట్ యావరేజ్ 5.5 అవుతుంది. రైట్? ఇట్ రిప్రజెంట్స్ ద డేటా బెటర్. 5.5 రిప్రజెంట్స్ ద డేటా బెటర్ రెదర్ దాన్ 10,000. రైట్? మీన్ యూజ్ చేస్తే 10,000 అరౌండ్ వస్తుంది. మీడియన్ యూజ్ చేసేటప్పటికి 5.5 అయింది. అర్థమైంది కదా? ఎక్స్‌ట్రీమ్ వాల్యూస్ ఎప్పుడైతే ఉన్నాయో డేటాలో అలాంటప్పుడు మీడియన్ ఈజ్ ఎ బెటర్ చాయిస్. అండర్‌స్టూడ్? అండ్ వెన్ ఇండివిడ్యువల్ అబ్జర్వేషన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఓకే? అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ వాట్ ఈస్ ద టిపికల్ వాల్యూ. అలాంటి కేసులో కూడా మీడియన్ వాడతారు. సపోజ్ ఇండివిడ్యువల్ వాల్యూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అనేటప్పటికి 1,00,000 ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అలాంటి సినారియోలో కూడా మీడియన్ వాడొచ్చు. మోడ్ అనేది ఎప్పుడు టు రిప్రజెంట్ మోస్ట్ ఫ్రీక్వెంట్ అబ్జర్వేషన్ మోడ్ ఈజ్ యూజ్డ్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెటర్ ఉన్నాడు. ఓపెనింగ్‌కి వెళ్తే హీ ఈజ్ మేకింగ్ లెట్స్ సే మెనీ హండ్రెడ్స్ సెంచరీస్ చేస్తున్నాడు. 1 డౌన్ వెళ్ళినప్పుడు చేయట్లేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటా ఉంది. 1 డౌన్ వెళ్ళినప్పుడు ఎంత స్కోర్స్ ఉన్నాయి? ఓపెనింగ్ వెళ్ళినప్పుడు ఎంత స్కోర్స్ ఉన్నాయి? సో మీరేం చేస్తారంటే మోడ్ చూస్తారు. మోడ్ చూసినప్పుడు సెంచరీస్ ఎప్పుడు ఎక్కువ ఉంది? ఓపెనింగ్ వెళ్ళినప్పుడు ఎక్కువ ఉందని తెలిసిందనుకోండి. యూ ప్రిఫర్ టు సెండ్ హిమ్ ఫర్ ఓపెనింగ్. రైట్? ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా పంపించడానికి ట్రై చేస్తారు. అలాంటి సినారియోలో మోడ్ వాడుతున్నాం మనం. అంటే ఫ్రీక్వెంట్‌గా ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాడు అనేది తెలుసుకుందాం అనుకున్నాం అనుకోండి. అలాంటప్పుడు మోడ్ ఈజ్ మోర్ అప్రోప్రియేట్ వన్. మీడియన్ కన్నా. ఓకే? టు రిప్రజెంట్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ అబ్జర్వేషన్ మోడ్ ఈజ్ యూజ్డ్. మీకు అర్థమైంది కదా? ఏ సినారియోలో ఎలాంటి వాల్యూని ఎలాంటి మెజర్‌ని వాడాలనేది. మీన్ జనరల్‌గా ఎక్కువగా వాడేది. మీడియన్ ఎప్పుడైనా ఎక్స్‌ట్రీమ్ వాల్యూస్ ఉంటే గనక డేటాలో మీడియన్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్ అబ్జర్వేషన్ ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే గనక మోడ్ ఈజ్ బెటర్. గాట్ ఇట్?